జార్ఖండ్ లో భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. నిషేధిత సిపిఐ సంస్థకు చెందిన చివరి క్రియాశీల సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బేస్రాను ధన్బాద్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై సమాచారం అందించిన వారికి ప్రభుత్వం ₹1 కోటి పైగా బహుమతిని ప్రకటించింది. ధన్బాద్ గిరిడీహ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలు మిసిర్ బేస్రాను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్ లో అతని 2 సహచరులను కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అధికారుల సమాచారం ప్రకారం మిసిర్ బేస్రా అరెస్టుతో సిపిఐలో క్రియాశీలకంగా ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యులు ఇక ఎవరూ మిగిలలేదని స్పష్టమవుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 40 మందికి పైగా ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యుల్లో మిగిలిన వారు అరెస్టు కావడం, ఎన్కౌంటర్లో మరణించడం లేదా లొంగిపోవడంతో బేస్రా అరెస్టు మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ నవీన్ అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తంగా కూడా మిసిర్ బేస్రాను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా ఉనికి లేదని అర్థం చేసుకోవాలా, ఎట్లా చూడాలి దీన్ని? గుడ్ మార్నింగ్ హేమబిందు. మనం చూడొచ్చు, మావోయిస్టు ఉద్యమం చాలా కీలకమైన ఉద్యమం అని చెప్పుకోవచ్చు. క్రమంగా అది నీరు కారుకుంటూ వచ్చింది. దాదాపుగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 40 మంది పైన కూడా ఆ పొలిట్ బ్యూరో సభ్యులు ఉండే, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా కొంతమంది లొంగిపోయారు, మరి కొంతమంది కీలక నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్ లో చనిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ జార్ఖండ్ లో ఆ భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయి కూడా అక్కడ ముమ్మర కూమింగ్ నిర్వహిస్తుంది. ఎందుకంటే ఆ మిసిర్ బేస్రా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా సమాచారం వస్తుంది. ఆయన పోలీసులకి చిక్కుతున్నాడు, తప్పించుకుంటున్నాడు సిచ్యువేషన్ కనపడుతుంది. భారీ ఎన్కౌంటర్లు కూడా జార్ఖండ్ లో జరిగినాయి. కానీ అక్కడ కూడా ఆయన ఎన్కౌంటర్ లో కూడా ఎవరికి కూడా చిక్కలేదు, ఆయన తప్పించుకొని తిరుగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఈ రోజు ఏదో జార్ఖండ్ పోలీసులకి మిసిర్ బేస్రా దొరికిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఆయన అరెస్ట్ కూడా చేస్తారు. ఆయనతో పాటు ఆయన కన్వీనర్ గా ఉన్నట్టు 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా మిసిర్ బేస్రాపై దాదాపుగా ₹1 కోటి రివార్డు కూడా ఉన్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే మావోయిస్టు కీలక నేతగా ఉన్నాడు, కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. మావోయిస్టు ఇప్పుడు మొత్తం మీద మిగిలి ఉన్నదే ఒక 2 అని చెప్పుకోవచ్చు. గణపతి తర్వాత బెస్రా ఉన్నాడు, అతో మిసిర్ బేస్రా ఉన్నాడు. సో ఆ బెస్రాని ఎక్కడికి పట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు గణపతి ఆ ప్రస్తుతానికి ఈ దేశంలో లేడనేది చెప్పేసి కూడా లొంగిపోయినట్టు మావోయిస్టు కానీ లేకపోతే ఇతర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్నాయి. కానీ అంటే భారతదేశంలో ఉన్న కీలక నేత ఎవరంటే మిసిర్ బేస్రా అని చెప్పుకోవచ్చు. అతను కొద్దిగా ఉత్సాహంగా ఉన్నాడు, పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ఇప్పటి దాకా కూడా ఆయన నడిపిస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ అతను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అతని దగ్గర ఉన్న 2 గన్మెన్లతో పాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా సెంట్రల్ కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు మిసిర్ బేస్రాని ఎటకేలకైతే పోలీసులకి చిక్కినట్టుగా తెలుస్తుంది. చివరి నాయకుడు అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి కీలక నేతలలో ఈయన ఒక కీలక నేత అని చెప్పుకోవచ్చు. చివరి నేత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఉన్నది ఒక గణపతి ప్రస్తుతానికి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా చేశాడు. ఆయన పూర్తిగా ఆయన ఏజ్ అయిపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఈ భారతదేశంలో లేడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్న కీలక నేత, చివరి నేత మిసిర్ బేస్రా అని చెప్పుకోవచ్చు. అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. జార్ఖండ్ లో కీలకంగా ఆయన మావోయిస్ట్ ఉద్యమాన్ని పూర్తి స్థాయి కూడా ఆయన అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి యూత్ ని కూడా ఆకట్టుకునే విధంగా చేశాడు. ఆయన పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ ఉద్యమాన్ని కీలక పాత్ర పోషించింది కూడా మిసిర్ బేస్రా అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అతను మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా లేనట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చివరిగా నేతగా ఉన్నటువంటి ఎవరైతే గణపతి ఉన్నాడో, గణపతి ప్రస్తుతానికి ఈ దేశంలో లేడు కాబట్టి ఉన్న ఒక్క నేత, మావోయిస్టు చివరి నేత మిసిర్ బేస్రాని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా మావోయిస్టుకి అయితే పూర్తి స్థాయిగా ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరు కూడా లేరు దానికి. ఎందుకంటే నాయకత్వం వహించడానికి ప్రస్తుతానికి అయితే ఏ నాయకుడు కూడా లేడు. ఎందుకంటే ఉన్న ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. పూర్తి స్థాయి కూడా అందరూ కూడా మావోయిస్టు కీలక నేతలు ఎవరైతే సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లు చనిపోయారు. మరికొంతమంది అయితే లొంగిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ వరుస ఎన్కౌంటర్ లో ఎక్కువ కూడా మావోయిస్ట్ పార్టీకి కీలకంగా దెబ్బతిన్నది ఎక్కడంటే ఛత్తీస్గఢ్ అని చెప్పుకోవచ్చు. అక్కడే ఎక్కువ కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా అక్కడే చనిపోయారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దండకారణ్యం, అబూజ్బర్గ్ ప్రాంతాన్ని కీలకంగా వాళ్ళు సెంటర్ జోన్ చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో కూడా కార్యకలాపాలు నిర్వహించారు. సో అక్కడ జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లు కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ గా కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు 10ల సంఖ్యలో కూడా అక్కడ ఎన్కౌంటర్లు చనిపోయారు. మరికొంతమంది లాస్ట్ దశలో తెలంగాణలో లొంగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ఒక్క వ్యక్తి కోసం అయితే దాదాపుగా మనం చూడవచ్చు 3-4 నెలల నుంచి కూడా అన్ని అడుగులు. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు చిక్కి ఆయన తప్పించుకుంటున్నాడు. చాలా ఎన్కౌంటర్లో కూడా ఆయన సంబంధించినటువంటి చాలా సభ్యులు చనిపోయారు, ఆయన గన్మెన్లు చనిపోయారు. కానీ మిస్టేక్ చేస్తే ఎక్కడైనా దొరకలేదు, పూర్తిగా ఆయన తప్పించుకొని తిరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి. సో ఆయన ఒక్కడి కోసం మాత్రం
కేంద్ర బలగాలు అయితే వేట మొదలు పెట్టింది. ఎట్టకేలకైతే కేంద్ర బలగాలకైతే ఆయన చిక్కినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే నవీన్, ఇప్పుడు మిసిర్ బేస్డ్ అంటే పోలీసులకు ఎవరైనా కూడా కొంతమంది అంటే ఇన్ఫర్మేషన్ కారణంగా కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి పోలీసులు ఆపరేషన్ త్రూ ఆయన పట్టుకోగలిగారా, లేకపోతే అండ్ ఎట్లా ఇది సాధ్యపడింది అంటే చూసాం లాస్ట్ టైం కూడా తెలంగాణలో కూడా కొంత కర్రెగుట్టలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని ఇక్కడ వాళ్ళకు వాళ్ళే స్వతహాగా కూడా లొంగిపోయిన పరిస్థితి. మొత్తంగా అంటే రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో కూడా కొంతమంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. బట్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ త్రూ ఈయన్ని పట్టుకోవడం జరిగిందా, ఎట్లా జరిగింది ఈ ఆపరేషన్? మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఈయన పోలీసులకు నేరుగా దొరకలేదని చెప్తున్నారు. ఎందుకంటే మిస్టర్ బేస్రా పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయినట్టు మావోయిస్టుల ఏదైతే ఉందో వాళ్ళకి టచ్ లోకి వచ్చాడో అతను కూడా లొంగిపోతా అని చెప్పినప్పుడు పూర్తిగా అడవి ప్రాంతంలో జల్లెడపడుతున్నారు. ఆయన ఉన్న లొకేషన్ ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు అయితే వెళ్లి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అతను లొంగిపోవడానికే వచ్చాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే చాలా కేసులు ఆయన మీద వందలాది కేసులు కూడా ఉన్నాయి. ఆయన నేరుగానే పోలీసులకు పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆ మిస్టర్ బేస్రా దొరికినప్పుడు ఆయన కేంద్ర కమిటీ పొలిటిక్ బ్యూరో సభ్యుడు ఉండే దాదాపుగా ఆయన పక్కన 20 నుంచి 30 మంది జల సభ్యులు ఉంటారు. కానీ ఒక ఇద్దరు మాత్రమే గన్మేలు దొరికినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే నేరుగా ఆయన లొంగిపోయినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కానీ ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా లొంగిపోయినట్టు కీలక నేతలు ఎవరైతే తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో లొంగిపోయారో అందులో పొలిటిక్ బ్యూరో సభ్యులుగా ఉన్నట్టు ఎక్కువ మంది కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో లొంగిపోయారు కాబట్టి వీళ్ళ ద్వారానే పూర్తిగా ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది కీలక మావోయిస్టు నేతలు అయితే ఇప్పటికే మనం చూసుకుంటే లొంగిపోయినటువంటి ప్రాంతాలు అటు ఛత్తీస్గఢ్ కానీ లేదంటే మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో లొంగిపోయినట్టు కేంద్ర కమిటీ పొలిటిక్ బ్యూరో సభ్యులు మొత్తం కూడా అక్కడ పోలీసులు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ పోలీసులకు హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు సమాచారం వాళ్ళ దగ్గర మిస్టర్ బేస్రా ఇచ్చినట్టు సమాచారంతో పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఆయన సొంతంగా లొంగిపోయిన అదుపు అంటే పోలీసులకు దొరకాలనే దొరికిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే దళాలు మొత్తం లొంగిపోయారు. చాలా మంది కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. కేంద్ర కమిటీ పొలిటిక్ బ్యూరో సభ్యులే గారు ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ లేదా డివిజన్ కమిటీ సభ్యులు కానీ జిల్లా కమిటీ సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున కూడా తుపాకులతో లొంగిపోయారు. వందలాది మంది వేలాది మంది కూడా ఎన్కౌంటర్లు చనిపోయారు. పూర్తిగా ఆయన ఒక్కడుండి ఉద్యమం నడిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే పొలిటిక్ బ్యూరో సభ్యుడుగా ఉన్నది ఆయన ఒక్కడే ఉన్నాడు. మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఒక కీలక నేత గణపతి ఉన్నాడు. గణపతి ప్రస్తుతానికి భారతదేశంలో లేడు. ఉన్న మిస్టర్ బేస్రా ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడు ఉద్యమం నడిపించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన నేరుగా పోలీసులకు కావాలనే దొరికిపోయినట్టుగా తెలుస్తుంది. ఏదైనా మావోయిస్టు ఉద్యమం ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.